హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ ఏమున్నాయో చూద్దాం. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనం చూడబోయే శారీస్ అన్నీ కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ శారీస్ అండి. ఇది వచ్చేసి మనకి కంచిపట్టులో కళ్యాణం పట్టు శారీ. మనం జనరల్గా పట్టు శారీస్ అనగానే ఎక్కువ మనకి జరీ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి జరీతో పాటు యాంటిక్ జరీ కూడా యూస్ చేశారు. ఫుల్ ట్రెడిషనల్ కలర్స్ రెండు కూడా మనకి దీంట్లో మిక్స్ చేశారు. మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. మనకి ఇది పళ్ళు పాటు అండి. పళ్ళు పాటు ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే లైన్స్ లాగా డివైడ్ చేశారనమాట. ఒక లైన్లో వచ్చేసి మనకి చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని బ్యాక్గ్రౌండ్లో మనకి రెడ్ అండ్ మెరూన్ తో సన్నటి లైన్స్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ తో మనకి చెక్స్ లాగా డిజైన్ వచ్చింది. ఇట్లా ఏంటంటే మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కవర్ చేశారు. అలాగే పళ్ళుకి బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి దాంట్లో మనకి జరీ వచ్చేసరికి ఇంకా బ్రైట్ లుక్ వచ్చింది. మనకి ఒక ఫ్లవర్ అంటే ఒక బొకే స్టైల్లో మనకి ఫ్లవర్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళారనమాట. దానికి ఒక క్రీపర్ని అటాచ్ చేశారు. ఈ పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్స్ ఉంటుంది డిజైనింగ్లో. దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ వస్తుంది. దాంట్లో మనకి ఏంటంటే ఒక బొకే లాగా అంటే ఒక కలసం మోడల్లో మనకి ఒక డిజైన్ తీసుకున్నారు. దీని అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకొక డిజైన్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి జరీ ఎక్కువ కనిపిస్తుంది. ఈ బోర్డర్లో వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండ్ జరీ 2 కలర్స్ కూడా మనకి యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక సన్నటి క్రీపర్ని రెడ్ కలర్ ఫ్లవర్ అటాచ్ చేస్తూ మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక క్రీపర్ డిజైన్ వస్తుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్లో వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే శారీ చూసినట్లయితే మెరూన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మెరూన్ కలర్ మీద టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో సన్నటి లైన్స్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి క్రాస్ లైన్స్ లాగా డిజైన్ వస్తుంది. ఈ క్రాస్ లైన్స్ డిజైన్ అంతా కూడా ఒకటి వచ్చేసి లీవ్స్ పార్ట్ డిజైన్ ఇస్తారు. మొత్తం అంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ ఫిల్లింగ్ ఉంటుంది. అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్తో ఇచ్చారు. అలాగే మ్యాంగో బూటీస్ ఇచ్చారు మిడిల్లో వచ్చేసి. ఆ మ్యాంగో బూటీస్ వచ్చేసి మనకి ఒక చోట అంతా కూడా మనకి లోపల లీఫ్ లాగా వచ్చిన పార్ట్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ ఒకటి, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మెరూన్ మీద రావడం వలన టిష్యూ బ్యాక్గ్రౌండ్ రావడం వలన చూడడానికి ఏంటంటే మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మొత్తం అంతా కూడా మంచి బ్రైట్ లుక్ వస్తుంది. ట్రెడిషనల్ కలర్ అనమాట. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. మెరూన్ అండ్ అంటే మజంటా పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది బ్లౌజ్. దాంట్లో ఒకటి వచ్చేసి మనకి కొంచెం పింకిష్లో, ఇంకొకటి వచ్చేసి డార్క్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న ల్యాంప్ లాగా డిజైన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి జనరల్గా ఏంటంటే అన్ని పట్టు శారీస్లో త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ వస్తుందో అదే బోర్డర్ని మనకి శారీ అంటే బ్లౌజ్లో కూడా కంటిన్యూ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా ఆపోజిట్ అంటే మొత్తం క్రీపర్ లాగా కాకుండా మనకి మ్యాంగోస్తోనే 2 లైన్స్ లాగా వేరియేషన్ చూపించారనమాట. పైకి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక చిన్న పైపింగ్ స్టైల్లో తీసుకున్నారు. మనకి 2 సైడ్స్ బోర్డర్ కూడా ఈ మ్యాంగోస్ 2 లైన్స్తోనే కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా ఎక్కువ మనకి జరీ కనిపిస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 26,900 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి కంచిపట్టులోనే మాంగళ్య పట్టు. దీంట్లో ఏంటంటే మనకి ప్యూర్ సిల్వర్ జరీ కూడా మనకి మిక్స్ చేశారండి. సో ఏంటంటే మనకి లైట్ వెయిట్లోనే ఫుల్ డిజైనర్ శారీ వస్తుంది. ఇదంతా కూడా అంటే శారీ అంతా కూడా మనకి బచ్చల పండు రంగు అండ్ వైలెట్ కలర్ కూడా మిక్స్ అవుతుంది. మజంటా కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. దీంట్లో అంతా కూడా మనకి ప్యూర్ జరీ యూస్ చేశారండి. ఇది సిల్క్ మార్క్ ఉన్నటువంటి శారీ మనకి. దీంట్లో మిడిల్ పార్ట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ టైప్లోనే మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లోనే దాని మీద మనకి మళ్ళీ సేమ్ అండి మనకి జరీతోనే ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. లోపల కూడా చూసినట్లయితే ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా డాట్స్ టైప్లో సన్నటి లీవ్స్ లాగా ఇచ్చారు. ఇంకొక హాఫ్
పడంతా కూడా మనకి ఒక క్రీపర్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఇది మిడిల్ పార్ట్ మనకి ఇలా డిజైన్ చేశారు. తర్వాత ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక బిగ్ బోర్డర్ లాగా ఓన్లీ సన్నటి లైన్స్తోనే మనకి దాంట్లో జిగ్జాగ్ లాగా వచ్చేటట్లుగా సన్నటి లైన్స్తో తీసుకున్నారనమాట. అంటే వేరియేషన్ చూపించారు. మళ్ళీ ఇంకొక బోర్డర్ వచ్చేసరికి ఒక సన్నటి క్రీపర్, అలాగే మనకు ఒక ట్రీ టైప్లో డిజైన్ వచ్చింది. అంటే ఇటువైపు ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో కొంచెం బిగ్ సైజ్లో, సేమ్ బోర్డర్ మనకి ఈ మిడిల్ పార్ట్కి ఇటువైపు కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీనికి త్రూ అవుట్ శారీ బోర్డర్స్ మనకి ఇట్లాగే వస్తాయండి. అంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పైనంతా కూడా మజెంటా పింక్ కలర్ ప్లెయిన్ ఎక్కువ అంటే కొంచెం బిగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. తర్వాత కడ్డీ స్టైల్లోనే సన్నటి లైన్స్ లాగా బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత మిడిల్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చేసి దాని లోపల మనకి ఒక సర్కిల్ స్టైల్లో మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. దాని మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక డాట్ స్టైల్లో జరీ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద అంటే బ్లూ కలర్ వచ్చిందనమాట, బేస్ కలర్ వచ్చేసి. దాని మీద మనకి ఒక డ్రాప్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. దీంట్లోనే మనకి చాలా వేరియేషన్స్ కనిపిస్తుంది డిజైనింగ్లోనే. పైనంతా కూడా మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లైన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మరూన్ కలర్ కాంబినేషన్ మీద చిన్న మామిడి పిందెల డిజైన్ వచ్చింది. ఆ తర్వాత లోపల వచ్చేసి మనకి సిల్వర్ జరీ ఇచ్చారు. తర్వాత మనకి ఒక డ్రాప్ టైప్లో గోల్డ్ జరీ యూజ్ చేశారు. శారీ త్రూ అవుట్ శారీ మొత్తం కూడా దగ్గరగా ఫుల్ డిజైన్ ఇలా వస్తుంది. దీంట్లో మనకి ప్యూర్ సిల్వర్ జరీ కూడా మనకి మిక్స్ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. మనం ఏంటంటే బ్లూ కలర్తో ఇక్కడ ఏదైనా స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 31,250 రూపీస్కి అవైలబుల్ ఉంది. దాంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కంచి పట్టులోనే మనకి సౌందర్య పట్టు. ఇప్పటి వరకు మనం చూసిన 2 శారీస్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎక్కువ జరీ కనిపిస్తుంది. ఇదేంటంటే జరీ కాకుండా మనకి పట్టు థ్రెడ్ వర్క్ వస్తుంది. అక్కడక్కడ మాత్రమే మనకి జరీతో చిన్న బూటీస్ హైలైట్ చేశారు. ఇది వచ్చేసి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం అంతా కూడా మనకి జరీతో డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. చిన్న బుటీస్ లాగా జుమ్కీ బుటీ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఈ పార్ట్ లో, మిడిల్ పార్ట్ లో వచ్చేసి. ఆ తర్వాత వచ్చేసి మనకి మొత్తం అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనకి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఎడ్జెస్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక క్రీపర్ స్టైల్లో ఒక బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి సెకండ్ వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న మ్యాంగోస్ లాగా డిజైన్ ఇచ్చారనమాట బోర్డర్స్లో. పైన బోర్డర్ చూసినట్లయితే పైన రుద్రాక్ష డిజైన్ తీసుకున్నారు డాట్స్ టైప్లో. ఆ తర్వాత వచ్చేసరికి మనకి కడ్డీ స్టైల్లోనే వస్తుందండి బోర్డర్ అంతా కూడా. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కనిపిస్తుంది. దాని మీద మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత లీఫ్ వర్క్ వచ్చింది, మనకి మ్యాంగో లాగానే కనిపిస్తుంది. అలాగే లోపల వచ్చేసి మనకి ఒక లీఫ్ కనిపిస్తుంది. అదేంటంటే కొంచెం చిన్న సైజులో తీసుకున్నారు. పైన బోర్డర్ అంతా కూడా మనకి కొంచెం స్మాల్ సైజులో వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది, కాకపోతే డిజైనింగ్ సేమ్ ఉంటుంది కానీ కొంచెం బిగ్ సైజులో వస్తుంది. పైన ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ రుద్రాక్ష డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే కింద వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజులో తీసుకున్నారు సేమ్ డిజైన్ని, మనకి మ్యాంగో డిజైన్ లోపల లీఫ్ వర్క్ని. పైన కూడా ఎక్స్ట్రా ఇంకొక లైన్ ఇచ్చారనమాట. రుద్రాక్ష డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ మనకి ఇంకొక లైన్ ఎక్స్ట్రా ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి లీఫ్ వర్క్ కనిపిస్తుంది. మొత్తం అంతా మనకి ఏంటంటే లైట్ ఆరెంజ్ షేడ్, మజెంటా పింక్ కలర్ మీద లైట్ ఆరెంజ్ షేడ్తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. సేమ్ ఈ లీఫ్ని ఏంటంటే మనకి కొన్ని చోట్ల జరీతో డిజైన్ చేశారనమాట. అంటే కొన్ని బుటీస్ని మాత్రమే మనకి బాగా హైలైట్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగే వస్తుంది, దగ్గరగా అక్కడక్కడ బుటీస్ని హైలైట్ చేస్తూ. మరి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. బోర్డర్స్ మాత్రం త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన ఏదైతే లీఫ్ వర్క్ ఉందో కొంచెం స్మాల్ సైజ్లో అదే పైన కంటిన్యూ చేశారు. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు కదా లీఫ్ వర్క్, సేమ్ అదే లీఫ్ వర్క్ కింద కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 16,850 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఇంకా చాలా ఉన్నాయి.
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లక్నో ఫ్యాన్సీ పట్టు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పట్టులోనే మనకి డిజైన్ చేశారు, పట్టు మెటీరియల్తోనే. లైట్ గంధం కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం అంతా కూడా. దాని మీద మనకి లైట్ కలర్ కాంబినేషన్తోనే ఒక పళ్ళు అంతా కూడా మనకి ఒక కడ్డీ స్టైల్లో డిజైన్ చేశారనమాట. ఇక్కడంతా కూడా మనకి కొంచెం గంధం కలర్లోనే డార్క్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి కొంచెం లైట్ షేడ్ తీసుకున్నారు. అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక సన్నటి లైన్. మనకి పళ్ళు కడ్డీ స్టైల్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే స్టైల్లో మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ సేమ్ స్టైల్లో వస్తుంది. త్రూ అవుట్ శారీ అంతా కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి మల్టీ కలర్ డిజైనింగ్ ఉంటుంది. దీంట్లో ఆల్ కలర్స్తో మనకి రోజ్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. అది కూడా మనకి చూసినట్లయితే ఒకటి వచ్చేసి ఒక క్రీపర్ స్టైల్లో మనకి ఇట్లా లోపల షేడెడ్లో వస్తుంది, గ్రీన్ అండ్ మజెంటా పింక్. అలాగే లీఫ్ వచ్చేసి మజెంటా పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ వచ్చి చూసినట్లయితే మనకి బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి రోజ్ ఫ్లవర్ని డిజైన్ చేశారు. ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారనమాట. ఈ శారీకి మొత్తం అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ 1 సైడ్ మాత్రమే మనకి కడ్డీ బోర్డర్. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో అదే బోర్డర్ని మనకి ఇక్కడ అటాచ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 14,130 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ మెటీరియల్ అండి. మొత్తం లైట్ వెయిట్ ఉంటుంది. ఓన్లీ 40 గ్రామ్స్ మాత్రమే దీని వెయిట్. ఈ శారీ వెయిట్ వచ్చేసి మెంతి కలర్ ఉంటుంది కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ ఫుల్ డిజైనర్ వేర్లో ఇచ్చారనమాట. 1 సైడ్ మాత్రమే ఇట్లా క్రాస్ లైన్ లాగా తీసుకున్నారు. అంటే మనకి 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. 1 సైడ్ అంతా కూడా మనకి మెంతి కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక బాక్సెస్ లాగా తీసుకుని మొత్తం లీఫ్ డిజైన్తో కవర్ చేశారు. దీంట్లో కూడా మనకి ఒక డైమండ్ షేప్లో మనకి ఒక డిఫరెంట్గా తీసుకున్నారనమాట. ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి గ్రీన్, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి శారీ బేస్ కలర్, తర్వాత బ్లూ హాఫ్ పార్ట్, తర్వాత ఎల్లో హాఫ్ పార్ట్. ఇట్లా మనకి ఏంటంటే టోటల్ హాఫ్ పళ్ళు అంతా కూడా మనకి డిజైన్ చేశారు. లీఫ్లో కూడా మనకి షేడెడ్ కనిపిస్తుంది. ఒక హాఫ్ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇంకొక హాఫ్ పార్ట్ శారీ కలర్ తీసుకున్నారు. దాని అవుట్లైన్ అంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇట్లా ఓన్లీ ఒక క్రాస్ మాత్రమే తీసుకున్నారు. ఆ తర్వాత షోల్డర్ పార్ట్ నుంచి మనకి డిజైన్ స్టార్ట్ అవుతుంది. పైన పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వదిలేశారు. తర్వాత మళ్ళీ కింద వచ్చేసరికి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఇస్తారనమాట. ఇది ఓన్లీ 40 గ్రామ్స్ మాత్రమే వెయిట్ అండి. మిడిల్ పార్ట్ మళ్ళీ కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. సేమ్ స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ స్కర్ట్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు మనకి పైన అంతా కూడా 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు కదా, మిగిలిన పార్ట్ అంతా కూడా కుచ్చిళ్ళ పార్ట్ ఓన్లీ 1.5 మీటర్ మనకి ఏంటంటే సన్నటి లైన్స్ లాగా గ్రే కలర్ అలాగే బ్లూ అండ్ మరూన్ కలర్, అంటే కొంచెం బ్రిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ 3 కలర్స్తో మనకి వైట్ కలర్ని అటాచ్ చేసుకుంటూ మనకి కుచ్చిళ్ళ పార్ట్ మాత్రమే కవర్ అయ్యేటట్లుగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్లో ఏదైతే వచ్చిందో పైనంతా ప్లెయిన్, కింద మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో సేమ్ కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్గా ప్లెయిన్ ఇచ్చారండి. మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఒక సన్నటి పింక్ కలర్తో సన్నటి బోర్డర్ని ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2,745 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. దీంట్లో ఇంకా చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇంతకుముందు మనం చూసిన శారీ వచ్చేసి ప్యూర్ సిల్క్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ వస్తుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఈ శారీ వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓన్లీ 40 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. కలర్ఫుల్గా ఉంటుంది శారీ. గ్రీన్ కలర్ అలాగే బ్రిక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారండి ఈ శారీని. పికాక్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఫుల్ 1 మీటర్ వచ్చింది. ఆ 1 మీటర్లో కూడా మనకి ఏంటంటే మొత్తం ప్రింటెడ్ వర్క్ వచ్చింది వైట్ కలర్తో. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డార్క్ ఉంది కాబట్టి వైట్ కలర్తో మనకి ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో లైట్ లెమన్ ఎల్లో కలర్తో మనకి మ్యాంగోస్నే కానీ కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారనమాట. మళ్ళీ చుట్టూ వచ్చేసరికి ఒక బాక్స్ లాగా ఇచ్చారు. తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. అట్లా ఏంటంటే మనకి మొత్తం కూడా ప్రింటెడ్ వర్క్తో 1 మీటర్ కవర్ చేశారు. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్తో వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ కలర్తోనే మనకి 2 సైడ్స్ బోర్డర్స్ కూడా ఇచ్చారు ఈ శారీకి. ఇక్కడ వచ్చేసరికి మనకి వైట్ కలర్తో ప్రింట్ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ మీద ఎల్లో కలర్తో ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే అవుట్లైన్ లాగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి శారీ బేస్ కలర్ అలాగే మనకి డిజైన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. ప్లస్ మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం.
బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారండి. టోటల్గా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నారు. అలాగే బోర్డర్లో మనం ఏదైతే వైట్ కలర్తో ప్రింట్ ఇచ్చారో శారీ అంతా కూడా సేమ్ ప్రింట్ని మనకి వన్ సైడ్ మాత్రమే ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉందండి. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2250 రూపీస్కి అవైలబుల్ ఉంది. దాంట్లో 10% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. ఇది జైపూర్ కోటా మెటీరియల్. మొత్తం అంతా కూడా మనకి కోటా మెటీరియల్లోనే ఫుల్ ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. శారీ అంతా కూడా కోటా మెటీరియల్ మీద మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ శారీ అంటే సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా చూసినట్లయితే మనకి కోటా మెటీరియల్ అనగానే మనకి చెక్స్ కనిపిస్తూ ఉంటుంది, సన్నటి చెక్స్. ఆ చెక్స్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసి దాని మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బుట్టి కూడా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా త్రూ అవుట్ శారీ మనకి ఇలాగే కంటిన్యూ చేశారు. దాంతోపాటు ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు ఈ శారీకి. మనకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఏంటంటే మనకి బేస్ కలర్ బ్లాక్ తీసుకుని దాని మీద ఒక క్రీపర్ స్టైల్లో ఎంబోజ్ లుక్లో మనకి జరీతో డిజైన్ చేశారు. మొత్తం క్రీపర్ అంతా కూడా మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక ఫ్లవర్ లాగా మనకు ఒక సర్కిల్స్ తీసుకున్నారు అనమాట. ఆ సర్కిల్లో డాట్స్ టైప్లో వచ్చేటట్లుగా తీసుకున్నారు. మొత్తం ముద్దలాగా కాకుండా మనకి డాట్స్ లాగా విడిగా తెలిసేటట్లుగా ఒక డిజైన్ తీసుకున్నారు. ఈ డిజైన్తో పాటు మనకి ఇంకా కొంచెం వేరియేషన్ కోసం సన్నటి బోర్డర్ని కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మనకి ఫుల్ శారీ అంతా కూడా ఈ హెవీ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి ఏంటంటే చిన్న చిన్న సెల్ఫ్ బూటీస్తో ఉన్నటువంటి డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది టోటల్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా. మరి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదండి. ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా. మనం అలా కాదు కొంచెం డిజైనర్గా చేయించుకోవాలి అనుకున్నట్లయితే పింక్ కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దీనికి అటాచ్ చేసుకుని కొంచెం ప్యాచ్ వర్క్స్ టైప్లో డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4130 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ సిల్క్ మెటీరియల్తో డిజైన్ చేశారు. మంచి బ్రైట్ లుక్ ఉందండి. శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. బేస్ కలర్ వచ్చేసి స్నఫ్ కలర్ వచ్చింది. స్నఫ్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో షేడెడ్లో మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి బడ్స్ అలాగే ఫ్లవర్స్తో కంటిన్యూ చేశారు. కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి లీవ్స్ పార్ట్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే దీంట్లో ఎల్లో లైట్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది లీఫ్లో. సేమ్ దగ్గర కాంబినేషన్స్తోనే మనకి బోర్డర్ కూడా ఇచ్చారు. ఆరెంజ్ షేడ్తో రా సిల్క్ మెటీరియల్తో కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. తర్వాత మనకి ఎడ్జెస్లో వచ్చేసరికి మనకి ఒక గోట్ వర్క్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్తోనే ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ తీసుకున్నా కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. పింక్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం అంతా పిటాయి వర్క్తో చిన్న లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. లోపల వచ్చేసి మనకి చిన్న చిన్న స్టోన్స్ని కూడా యూస్ చేశారు. చమ్కీస్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి శారీకి ఇలాగే వస్తుంది. దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా మనకి బేస్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్ కాంబినేషన్తో కొంచెం రైనీ లుక్ ఉండేటట్లుగా మనకి డిజైన్ తీసుకున్నారనమాట. దీంట్లో కూడా మనకి జూట్ మిక్స్ చేశారు. ఈ కొంచెం రైనీ లుక్ కాంబినేషన్ కనిపిస్తుంది. బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1795 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ కూడా. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి గ్లాస్ టైప్ ఆఫ్ శారీ మెటీరియల్ అలా వస్తుందండి. మనకి ఇదంతా కూడా కోల్కతా వర్క్ శారీ. ఇది మనకి లంగావణి స్టైల్లో ఉంటుంది శారీ అంతా కూడా. మనకి ఇక్కడ చూసినట్లయితే కొంచెం షిఫాన్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద గ్లాస్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. మొత్తం అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ రెండు మిక్స్ చేస్తే మనకి ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఓన్లీ 2.5 మీటర్స్ అంతా కూడా షైనింగ్గా ఉండేటట్లు మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. అంటే బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ మిక్స్ వస్తుంది. మనకి దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ వచ్చేసి మనకి మరూన్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చేసి మిడిల్లో బేస్ కలర్ బ్లాక్ తీసుకుని దాని మీద మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట.
3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి పళ్ళులో కొంచెం వేరియేషన్ చూపించారు. అంటే పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. అది కూడా వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఆ వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకుని దాని మీద రెడ్ కలర్ అలాగే జెరీ కలర్ కాంబినేషన్తో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మనకి ఇలా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇటు నుంచి చూసినట్లయితే కనుక ఒక బుటీ టైప్లో మనకి గోల్డ్ కలర్తో డిజైన్ చేశారనమాట. అది కూడా వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్స్ ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ అంతా కూడా సేమ్ మెటీరియలే మనకి కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారు. మనకి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి మొత్తం అంతా కూడా చెక్స్ డిజైన్ కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే చెక్స్తో కంటిన్యూ చేశారనమాట. బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. డార్క్ కలర్ బ్లూ కలర్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ అంతా. అలాగే మిగిలిన షోల్డర్ పార్ట్ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ డిజైన్ బ్లాక్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఫుల్. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. రా సిల్క్ మెటీరియలే కానీ దాంట్లో కొంచెం డిఫరెంట్ మెటీరియల్ ఉంది. ఇది వచ్చేసి మనకి పట్టు లుక్ కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా షైనింగ్ ఉంది. టోటల్ శారీ అంతా కూడా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ మనకి ఇక్కడ కూడా వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1825 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో 10% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి ఫుల్ కలర్ఫుల్ శారీ అండి. ఇది షిఫాన్ మెటీరియల్లోనే మనకి షేడెడ్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ షేడ్ కనిపిస్తుంది. మనకి కిందకు వచ్చేసరికి షేడ్ అవుతూ ఉంటుంది. అలాగే మిడిల్లో వచ్చేసరికి ఎల్లో కలర్, పైకి వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్. అంటే ఒకటే శారీలో మనకి 3 షేడ్స్ చూపించారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. 3 వేరియేషన్స్లో కూడా మనకి 3 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. పైకి వచ్చేసరికి ఎల్లోలోనే డార్క్ ఎల్లో తీసుకుని చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. ఆ తర్వాత మిడిల్లో వేరియేషన్ కోసం బ్లాక్ కలర్తో 2 లైన్స్ ప్రింట్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి కొంచెం ఎల్లో కలర్ షేడ్ మీద ఆరెంజ్ షేడ్తో ఒక బుటీస్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్లో బుటీస్ తీసుకున్నారు. తర్వాత ఎల్లో అండ్ రెడ్ కలర్ షేడ్కి వచ్చేసరికి మిడిల్లో మళ్ళీ బ్లాక్ కలర్తో మనకి ప్రింటెడ్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత రెడ్ కలర్ అంతా కూడా డార్క్ కలర్ కాబట్టి మనకి ఇక్కడ అంతా కూడా మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. వైలెట్ కలర్ మీద సేమ్ కలర్తోనే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఏంటంటే చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ కలర్తోనే మనకి ఇలా ప్రింట్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందనమాట. ఇది సపరేట్గా మనకు ఒక ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ని మనకి ఈ బోర్డర్ మీద ఇలా డిజైన్ చేశారు సర్కిల్ టైప్లో. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనమాట. అంటే ఎల్లో కలర్ మీదే అలాగే రెడ్ కలర్ ఈ 3 షేడ్స్ కామన్గా తీసుకున్నారు. మొత్తం దాంట్లో ఏమో పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చారు కదండి డిజైనింగ్లో. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ బ్లాక్ కలర్తో మనకి ఒక డాట్ టైప్లో తీసుకున్నారు. త్రూ అవుట్ బ్లౌజ్ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది. అంటే ఈ సన్నటి డాట్ డిజైన్ వస్తుంది. హ్యాండ్స్ పార్ట్లో సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంతో తెలుసండి. చాలా 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 తక్కువ రేట్లో ఉంది. ఇది ఓన్లీ 770 రూపీస్కి అవైలబుల్ ఉంది. అందులో మళ్ళీ 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి షిఫాన్ మెటీరియల్తోనే వచ్చింది. కానీ ఇది మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. మనకి షేడెడ్లోనే కనిపిస్తుంది ఈ శారీ కూడా. కాకపోతే ఏంటంటే ప్యాటర్న్ మొత్తం టోటల్ డిఫరెంట్గా వస్తుంది. పళ్ళులో ఏదైతే డిజైన్ చూస్తున్నామో టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా మనకి షేడెడ్లో వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్, ఇక్కడికి వచ్చేసరికి రెడ్ కలర్, ఇక్కడికి వచ్చేసరికి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి డాట్స్ టైప్ ఆఫ్ డిజైనే వచ్చింది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ డిజైన్ కనిపిస్తుంది. అంటే డాట్స్ టైప్లో. దానిపైన మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్తో మనకి ఒక సర్కిల్ టైప్లో తీసుకున్నారు. అది కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. అది థ్రెడ్ వర్క్ వస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి 3 కలర్స్ వేరియేషన్తో మనకి సర్కిల్స్ ఇచ్చారు. బ్లూ అలాగే ఎల్లో అండ్ రెడ్ కలర్తో. దాని మీద వచ్చేసరికి మనకి ఒక బంచెస్ని డిజైన్ చేశారు. ఎల్లో అండ్ రెడ్ కలర్తో మనకి ఫ్లవర్స్ ఇచ్చేసి గ్రీన్ కలర్ అండ్ జరీ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ వచ్చింది. టోటల్ కింద మొత్తం అంతా కూడా మనకి ఇలాగే చిన్న చిన్న బంచెస్. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు కాబట్టి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి సింగిల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. దీనికి బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం డిజైనర్ బోర్డరే ఇచ్చారు. కానీ చిన్న బోర్డర్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకున్నారు కింద. తర్వాత వచ్చేసి మనకి బ్లూ కలర్ అలాగే మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ లాగా వచ్చేటట్లుగా వచ్చింది. పైనకి వచ్చేసరికి మనకి షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారనమాట సింపుల్గా ఉండేటట్లు. శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. అలాగే ఫుల్ శారీ అంతా కూడా మనకి కింద స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి ఏంటంటే మనకి డార్క్ కలర్ ఏదైతే ఉందో డార్క్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారండి. మనకి కింద స్కర్ట్ బోర్డర్ లాగా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో ఏదైతే తీసుకున్నారో అదే మనకి బ్లౌజ్ అంతా డిజైన్ చేశారు. దానిపైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో డాట్స్ డిజైన్ వస్తుంది. సేమ్
త్రూ అవుట్ సారీ అంతా కూడా బోర్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్లో కూడా మనకి అదే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఓన్లీ 765 రూపీస్కి. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. చూసారు కదండి, లైట్ వెయిట్లో లేటెస్ట్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.